వణక్కం అందరికీ. నేను చెన్నైకి వెళ్తున్నా జాబ్ చేయడానికి. నా ఫస్ట్ అప్రెంటిస్‌షిప్ ఇన్ చెన్నై. అలా లగేజ్ ప్యాక్ చేసుకొని కొద్దిగా డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనుకున్నా. బట్ ఎందుకో జాకెట్ వేయాలనిపించింది. జాకెట్ వేసి స్టార్ట్ అయిపోయా. మా ఫ్యామిలీ కూడా వచ్చారు. డాడీ ఏమో లగేజ్ ప్యాకింగ్ కాడ నుంచున్నారు. నేను ఒక నార్మల్ మమ్మీతోటి స్నాప్ తీసేసా. మమ్మీ వెళ్ళేటప్పుడు రిటర్న్ ఏడ్చింది. నాకు బాధ అనిపించింది. ఫ్రెండ్స్ తోటి నార్మల్ చిట్ చాటింగ్ జరిగింది. తర్వాత డాబా కాడ ఫుడ్ ఆర్డర్ చేసుకొని తింటున్నాం. నేను తినలేదు. నేనేమో ఇంటికాడ తినేసి వచ్చా. స్టమక్ ఏం ఫుల్ హెవీ అనిపించి తినలేదు. అలా నేను పడుకుందామని లైట్ ఆఫ్ చేసా. బట్ నాకు నిద్ర రావట్లేదు. అలా బస్ డ్రైవర్ దగ్గరికి వచ్చేసి బస్ డ్రైవర్ డ్రైవ్ చేస్తుంటే నేను అతను డ్రైవింగ్ చూస్తూ భయ్యా కొద్దిగా స్లో అంటున్నా. భయ్య అట్లనే ఫాస్ట్గా వెళ్తుండు. అలా ఫ్రెండ్స్ మళ్ళీ దిగినాం. ఒక ఫోటో వేసినాం. మళ్ళీ పడుకుందామని పడుకున్నా. గుడ్ మార్నింగ్ పొద్దున అయిపోయింది నెక్స్ట్ డే. అలా నెక్స్ట్ డే అవుతున్నప్పుడు పక్కన మా ఫ్రెండ్స్ని చూసా. ఒక ఆమె వాళ్ళ మమ్మీ వాళ్ళతో మాట్లాడుతుంది. మా రూమ్మేట్ ఏమో పడుకున్నాడు, ఫ్రెండ్ గాడు. అలా 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 ట్రావెల్ అవుతూ నేను మొత్తం వీడియో తీస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నా నేచర్ని. నాకెందుకో హెడ్ఏక్ అనిపించింది. ఎందుకంటే నేను దిగినాక చెన్నైలో నాకు ఇక్కడ షేర్ ఆటోలు అన్నీ 5,000 2,000 ఉంటుంటే బేరం ఆటోని వచ్చాక క్యాబ్ బుక్ చేసుకున్నాం. క్యాబ్లో 9 మెంబర్స్ ఫుల్ హెవీగా వెళ్తున్నాం. నా పక్కన వాడేమో ఫోటో తీయకరా అని తీసిన. ఫుల్ ట్రాఫిక్ ఉండే. ట్రాఫిక్ అయినా కానీ మెల్లగా వెళ్తున్నాం. నా పక్కన ఉన్న డ్రైవర్ ఏమో అసలు సీరియస్గా ఉన్నాడు, నవ్వుతలేడు, ఏం లేదు. బట్ అయినా కానీ అతని ముందు ఫ్రంట్ కెమెరా పెట్టేసి వీడియో తీస్తున్నా. అతనికి ఏమనిపించింది ఏమో 10 సార్లు నన్ను చూస్తున్నాడు నమ్మకం. బట్ ఓకే చల్తాయి అన్నట్టు అతను కూడా మంచి తెలుగు సాంగ్స్ పెట్టుకుంటూ మంచి ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అలా అలా మా క్లాస్ అమ్మాయిలు వెనకాల కూడా ఉన్నారు. మేము ముందున్నాం. నేను ముందు ఒక లగేజ్ చేసుకొని కూర్చున్నా. మా ఫ్రెండ్ గారు ఏమో నేను చూపెట్టారా ఫేస్ అని అంటున్నాడు. అలా వెళ్తుండగా వచ్చేసినాం. ఇది మా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన అకామిడేషన్. ఈ బిల్డింగ్లో మా 17th ఫ్లోర్. అలా లగేజ్ పైకి తీసుకెళ్తున్నాం. ఒక అమ్మాయికి రాకపోతే నేను పాపం హెల్ప్ చేద్దామని తన లగేజ్ తీసుకున్నా. ఇది మా రూమ్. భయ్య మళ్ళీ వచ్చిండు. మళ్ళీ వీడియో తీద్దామని మళ్ళీ తీస్తున్నాక మంచిగా ఇచ్చింది. మంచిగా మాకు కూర్చోనికి సోఫా ఇచ్చారు. మంచిగా నేచర్ ఎంజాయ్ చేయడానికి మంచిగా వరండా టైప్ ఇచ్చిండు. పెద్ద ఐ గెస్ 30 ఫ్లోర్స్ దాకా ఉన్నాయి బిల్డింగ్స్ అనుకుంటున్నాం. అలా వెళ్తూ అలా సోఫా రూమ్, టీవీ కూడా ఇచ్చారు చూస్తూ. అండ్ మళ్ళీ నా రూమ్ చూపిద్దాం పదండి. ఇది టోటల్ 4 స్టేరింగ్ ఇచ్చారు. మళ్ళీ బాగా వచ్చిండు. మొత్తం లాగే పెంచబెట్ట చేసిండు. అది అతని బెడ్, ఇంకొక అతను ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్. నేను మాత్రం నా పాయింట్ ఇక్కడ కబోర్డ్లో పెట్టేసి ఇక్కడ నా బ్యాగ్స్ అన్ని ఇక్కడ టవల్ నేనే పెట్టేసిన. ఇది నా బెడ్. నేను మంచి లాస్ట్ తీసుకున్నాను ఎందుకంటే నాకు వ్యూ మొత్తం చూడాలనిపిస్తూనే ఉంది. అలా వ్యూ మొత్తం మంచి అనిపిస్తుంది. సరే ఇక ఉంటాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.